ఇంపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని పైన ఆంక్షలు పెట్టడం ద్వారా కొంత మన శనగలకి అవకాశం పెరుగుతుంది. ఆ విధమైన ప్రయత్నం కూడా మేము తప్పకుండా చేస్తాం. అలాగే ఏక్వా సంబంధించిన రైతాంగానికి సంబంధించిన ఏవైతే కష్టాలు ఉన్నాయో, ముఖ్యంగా ట్రంప్ యొక్క సర్కార్ 25% సుంకాలు విధించిన కారణంగా అనేక రకాల ఇబ్బందులు మన ప్రాంతానికి రాబోతున్నాయి. ఈ నేపథ్యంలో సరుకు సముద్రం పైన కూడా చాలా పెద్ద ఎత్తున మన ఉంది. సుమారు 5,000 కోట్ల రూపాయల వరకు సరుకు సముద్రం పైన ఉంది. కనుక అది ఆ తీరం దాటి ఆ ప్రాంతానికి వెళ్ళే లోపు వాళ్ళకి ఆసరా వచ్చే విధంగా ఒక ప్రయత్నం తప్పనిసరిగా చేస్తాం. లేకపోతే పెద్ద ఎత్తున నష్టం జరగబోతుంది. అయితే మీ ఇక్కడ కూడా ఏదైతే ఎక్వా రైతులు ఉన్నారో వాళ్ళు కూడా మేము కోరుతాం, ఒకే వెరైటీని మనం మొత్తం ఒకే చోటకి పంపించే ప్రయత్నం చేస్తే ఏ చిన్న ఇబ్బంది వచ్చినా అందరూ నష్టపోయే పరిస్థితి వస్తుంది. మన వనామీ తప్ప ఇంకేమీ మనం కల్చర్ చేయకపోవడం కారణంగా వనామీతో పాటు స్త్రీలో పండే అనేక విషయాలు ఉన్నాయి. వాటిని పండించే విధంగా ప్రత్యామ్నాయాలు అనేకసార్లు చెప్పినా కూడా అందరూ రైతులు కూడా ఒకే పంటను పండించడం కారణంగా కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆ విధంగా అటువంటి ఇబ్బందులు అప్పుడప్పుడు మనకు వస్తున్నాయి. కనుక అనేక రకాల మిక్స్ ఎక్వా సంబంధించిన ప్రొడక్ట్స్ మిక్స్ చేసి క్రాబ్ కల్చరింగ్, అలాగే మిగతా సీగల్ సంబంధించిన కల్చరింగ్, ఆయిస్టర్స్, స్నేల్స్ ఇటువంటి అనేక ఇతర కల్చర్స్ కూడా చేసే విధంగా చేస్తే ప్రపంచానికి బాగా ఎక్స్పోర్ట్, కేవలం అమెరికానే కాదు లాటిన్ అమెరికన్ కంట్రీస్, యూరోప్లో కూడా పెద్ద ఎత్తున వీటికి డిమాండ్ ఉంటాయి. స్వీట్స్ అంటారు, అలాగే స్నేల్స్ అంటారు, వీటన్నిటికీ కూడా పెద్ద డిమాండ్ ఉంది. ఆ విధంగా మన ప్రాంతంలో వెరైటీగా కల్చర్ ప్రారంభించడం కారణంగా మనకి లాభం జరుగుతుందని అనేకసార్లు చెప్తున్నాం. ఆ విధంగా కేంద్ర ప్రభుత్వం కూడా గైడ్లైన్స్ ఇస్తుంది. కనుక మన ప్రాంతంలో లాభసాటిది తాత్కాలికమే, దీర్ఘకాలికంగా వ్యాపారం చేసుకోవడం చాలా ముఖ్యం. ఆ విధమైన ప్రయత్నం జరగాలని మేము కోరుకుంటున్నాం. అలాగే ఇవాళ రాహుల్ గాంధీ ఏవైతే వ్యాఖ్యలు చేశాడో చాలా దారుణమైన వ్యాఖ్యలు ఎలక్షన్ కమిషన్ పైన చేయడం జరిగింది. కర్ణాటక ప్రభుత్వంలో ఒక చోట ఎమ్మెల్యే ఎలా గెలిచారు అని చెప్పి ప్రశ్నించడం జరిగింది. ఇవాళ కర్ణాటక ఎలక్షన్ కమిషన్ ఇటువంటి నిరాధారమైన ఆరోపణలు చేయటం కాదు, ఎక్కడైనా నీకు ఆధారం ఉంటే చూపి మాట్లాడమని చెప్పి, ఆధారం చూపకపోతే దానికి సమాధానం ఏం చెప్తామని ఘాటుగా మాట్లాడటం జరిగింది. అలాగే ఎలక్షన్ కమిషన్ కేంద్రంలో కూడా అటువంటి వ్యాఖ్యలు చేయాలి. ఇవాళ ఎలక్షన్ కమిషన్ సంబంధించి హోదా తగ్గించే విధంగా ఇష్టానుసారం మాట్లాడుతున్న ఆయన పరిపక్వత లేని ఒక నాయకుడని మరొకసారి రుజువైంది. రాహుల్ వ్యాఖ్యలు ఆ విధంగా స్వీకరించాలి. నిజంగా మేము కూడా ఛాలెంజ్ చేస్తున్నాం, మీకు ఎక్కడైనా ఆధారాలు ఉంటే ఈవీఎం సంబంధించిన ఆధారాలతో మాట్లాడు, లేనిపోని అందరిలాగే ఆరోపణ చేస్తే నీకు ఏదైతే ప్రతిపక్ష హోదా నీకు అందించారో దాన్ని నువ్వు పూర్తి నిర్వీర్యం చేసిన వాడు అవుతాం. రాహుల్ గాంధీ వ్యాఖ్యలను మేము పూర్తి స్థాయిలో ఖండిస్తున్నాం. ఇటువంటి నిరాధార ఆరోపణలు చేసినందుకు రాహుల్ గాంధీ రాజకీయ నాయకుడిగా ఉండడానికి కూడా తగడు. అలాగే రాష్ట్రానికి సంబంధించిన అనేక అంశాలు మేము గతంలో మాట్లాడింది. రాష్ట్రంలో వైసీపీ ప్రభుత్వం చేసిన అరాచకాల పైన ఈ ప్రభుత్వం దర్యాప్తు చేస్తుంది. ఎక్కడెక్కడ ఎవరెవరైతే ఈ రాష్ట్రాన్ని దోచుకునే ప్రయత్నం చేస్తారో వాళ్ళందరినీ తప్పనిసరిగా వాళ్ళని ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం. ఆ విధమైన అంశాలు ప్రారంభమై ఆ విధంగా జరుగుతుంది. చట్టం దాని పని చేసుకుంటుంది. ఆ విధంగా ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎలా జరగాలో ఆ విధంగా వాళ్ళు అరెస్ట్ కాబట్టడం, వాళ్ళకి శిక్ష పడటం ఇవన్నీ జరుగుతాయి. ఆ విధంగా కొనసాగుతుంది. భారతీయ జనతా పార్టీ దీంట్లో ఎటువంటి సంబంధం పెట్టుకోకుండా ముందుకెళ్లే విధంగా వ్యవస్థ నిర్మాణం చేశాను మీకు తెలియజేస్తాను. మా పర్యటన కూడా చాలా బాగా జరుగుతుంది. మీ అందరూ కూడా మీ సహకారాన్ని మరింతగా చేయాలని చెప్పి, అనేక వార్తలు రాయాలని చెప్పి మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. అందరికీ నమస్కారం. కాదండి, కడప యాస్పిరేషన్ ఇవ్వలేదు. యాస్పిరేషన్ బ్లాక్ ఇచ్చాడు ఎర్రగొండపాలెం అంటే ఇది యాస్పిరేషన్ జిల్లాగా, కడప యాస్పిరేషన్ జిల్లాగా పెట్టారు. శ్రీకాకుళం, విజయనగరం పెట్టారు. అయితే మనకి ఎర్రగొండపాలెం ఒక బ్లాక్ని యాస్పిరేషన్ తీసుకున్నాం. అంటే ఈ గణాంకాలు ఏవైతే ఉంటాయో ఒక ప్రాంతం వెనకబడిన దానికి ఆ గణాంకాల్లో మనం ముందుండటం కారణంగా జరిగింది. తప్పనిసరిగా మన ప్రాంతంలో చాలా వెనుకబాటుదనం చాలా చోట్ల ఉంది. జిల్లాగా ప్రకటించాం పార్లమెంట్లో. నిర్మలా సీతారామన్ ప్రకటించాం. యాస్పిరేషన్ డిస్ట్రిక్ట్ ఈజ్ డిఫరెంట్ కాన్సెప్ట్. అదైతే ప్రకటించాం. 50 కోట్లు ఇస్తున్నాం ప్రతి వెనుకబడిన జిల్లాకు ఇచ్చినట్టు. అంటే ఎవరు ఏది ఎర్రగొండ ప్లాన్ వెలుగొండ రాష్ట్రం చేస్తుంది. వెలుగొండ అనేది చాలా దీర్ఘకాలికంగా అలా పెండింగ్ ప్రాజెక్ట్ ఉంది. దాన్ని టన్నల్ కన్స్ట్రక్షన్ సంబంధించిన చిన్న చిన్న చిక్కట్లు రావడం, ఆ కన్స్ట్రక్షన్ కూడా పూర్తి స్థాయిలో జరుగుతుంది. గత ప్రభుత్వం, ఆ ముందు ప్రభుత్వం దాన్ని పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం జరుగుతుంది.
అది రాష్ట్ర ప్రభుత్వం దానికి కంప్లీట్ చేస్తానని కూడా చెప్పింది. ఏదైతే బాధితులు ఆర్ఆర్ ప్యాకేజ్ సంబంధించింది 2013 ముందు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా నాకు 13 ప్యాకేజ్ కావాలని చెప్పి అడగటం కారణంగా కొంచెం ఇబ్బంది ఉంది. అయినా కూడా వాళ్ళందరికీ కూడా ప్రభుత్వం మాట్లాడి ఆ విధంగా కాంపన్సేట్ చేస్తుంది. తర్వాత 2013 తర్వాత ఎక్వైర్ అయిన వాళ్ళందరికీ కూడా ఎల్ఎల్ఆర్ 2013 ప్రకారమే వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగా దాన్ని ఒక ముగింపు పలికే విధంగా ప్రయత్నం జరుగుతుంది. రివైజ్ డిపిఆర్ అప్రూవ్ చేశారు మొదటి దశలో పూర్తిగా. ఓకే, కెమెరాలన్నీ ఆపేస్తే మేము ప్రెస్ వాళ్ళని కొంచెం ఇంటరాక్ట్ అవుదాం. అంటే మేము క్వశ్చన్లు వేస్తాం, మీరు సమాధానం చెప్పాలంటారు. అందరికీ ధన్యవాదాలు. చాలా ఛానల్స్ ఉన్నాయి. ఓకే, कैमरा आपेస్తే कैसे इंटरेक्शन ఈ కూడా పడతాయంట. డి న్యూస్ అంటే లోకలా? డి న్యూస్ అని ఎందుకు పెట్టారు? డేరింగ్ న్యూస్ అనా, డాషింగ్ న్యూస్ అనా? నాకు ఆ పేరు డి అని ఎందుకు పెట్టారండి? అంతకుముందు ఎన్టీవీ సొంతలో పెట్టుకున్నాడు అది.